ముందుగా అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతి పన్నీర్ కర్రీ అండి. ఈ రెండిటి కాంబినేషన్ అయితే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేయడం చాలా బాగా వచ్చింది. మా పిల్లల లంచ్ బాక్స్‌లోకి అయితే ఈరోజు పెట్టాను. పెడితే వాళ్ళ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నారంట. చాలా బాగుంది టేస్ట్ అని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అయితే చెప్పారండి. చాలా బాగుంది. చపాతీలకు గానీ, బగారా రైస్‌లోకి గానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి. సూపర్‌గా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా తయారు చేయాలి ఏంటి అన్నదైతే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. నేను ఆల్రెడీ మెంతాకు ఒక కట్ట తీసుకొని క్లీన్ చేసి ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని సాల్ట్ అయితే వేసుకొని ఇలా మెంతి ఆకులను అయితే ఇలా అయితే పెట్టుకున్నాను చూడండి. చిన్న చిన్న మెంతి ఆకులు అయితే తీసుకొని ఈ విధంగా అయితే వాటర్లో అయితే ఒకసారి క్లీన్ చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా అయితే సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకున్నాక గ్యాస్ మీద అండి ఒక కుక్కర్ గిన్నె అయితే నేను పెట్టుకొని అందులో ఏం ఆయిల్ అయితే వేయలేదు. జస్ట్ టమోటా ఇలా ఆనియన్స్ అయితే వేసుకున్నాను చూడండి. తర్వాత జీడిపప్పు పలుకులు, అల్లము, అలానే పచ్చిమిర్చి కూడా వేసాను. వెల్లుల్లి కూడా వేసాను ఇక్కడ. అలానే బిర్యానీ ఆకులు, లవంగాలు, ఇలాచి, మిరియాలు, కొన్ని యాలక్కాయలు అన్నీ అయితే ఈ విధంగా అయితే వేసుకున్నానండి. బిర్యానీ దినుసులు కొంచెం ఇలా ఒక 1 మినిట్ అలా మగ్గనిచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఒక కప్ అయితే నేను వాటర్ అయితే పోసుకున్నానండి. వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకున్నాను చూడండి. తర్వాత ఒక గిన్నెలోకి ఇక్కడ నేను ఆల్రెడీ మెంతాకు క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా! మళ్ళీ అందులో మెంతాకు తీసుకొని ఒక స్పూను పసుపు, ఒక స్పూను సాల్ట్ అయితే వేసుకున్నానండి. చిన్న స్పూన్ తోటి ఒక బాక్స్‌లో మూత పెట్టి ఇక్కడ ఆల్రెడీ కుక్కర్ గిన్నెలో నీళ్ళు పోసుకున్నాను చెప్పా కదా! ఇది కొంచెం మిడిల్ సైడ్‌కి అయితే జరిపి కుక్కర్ గిన్నెలో ఈ మెంతి ఆకునైతే ఇలా పెట్టుకుంటున్నాను చూడండి. ఆ బౌలు మెంతాకులో పెట్టుకొని ఆవిరికి అది కూడా ఉడుకుతుంది కదండీ! నేను ఈ విధంగా అయితే బౌల్‌లో అయితే చూడండి బాక్స్‌ని అయితే ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత జరుపుకొని ఇక్కడ మూత అయితే ఈ విధంగా అయితే కుక్కర్ మూత పెట్టుకున్నానండి. ఒక 2, 3 విజిల్లు వచ్చేసి చాలండి. మెత్తగా అయితే కుక్ అయిపోతుంటాయి. చూడండి ఇక్కడ విజిల్ పెట్టి మంటనైతే హై ఫ్లేమ్‌లో పెట్టాను. ఇక్కడ విజిల్ వచ్చింది చూడండి. ఒక 2, 3 విజిల్లు వచ్చేసి చాలు. తర్వాత ఇది కొంచెం దించి ఆవిరంతా అయితే పోవాలండి. చూడండి ఇక్కడ నేను ఆవిరంతా పోయింది తీశాను. తర్వాత ఈ విధంగా అయితే చూడండి కొంచెం కాలుతుంది. నాకైతే జారిపోతుంది. ఇక్కడ చేయి మీద ఇలా పట్టుకొని తీశాను. చూడండి ఆవిరికి మెంతాకైతే మొత్తం అయితే ఇలా కుక్ అయిపోయింది. తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీని అయితే పట్టుకోవాలండి. చూడండి కొంచెం నేను ఆల్రెడీ తీసి మిక్సీలో అయితే పెట్టుకున్నాను. కొంచెం వేడిగా ఉన్నప్పుడైతే పట్టానండి నేను. చూడండి ఈ విధంగా అయితే మొత్తం అయితే మిక్సీకి అయితే వేసుకుంటున్నాను. చూడండి వాటర్ అంతా అయితే నేను పక్కకు తీసాను. జస్ట్ ఆనియన్స్, టమోటా అవన్నీ అయితే మసాలాలు అయితే పెట్టి తర్వాత మిక్సీ అయితే పట్టుకున్నానండి. పట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి గ్యాస్ మీద ఒక కడాయి అయితే నేను పెట్టుకున్నాను ఆల్రెడీ. చూడండి ఈ విధంగా గ్యాస్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఈ పేస్ట్‌ని అంతా ఆయిల్‌లో అయితే వేయాలండి. ఇది ఒక 2, 3 నిమిషాలు అలా కుక్ అయిన తర్వాత దీంట్లోకి సాల్టు, పసుపు, కారము ఇవన్నీ తగినంత అయితే వేసుకోవాలండి. చూసుకొని మీ కారాన్ని బట్టి అయితే వేసుకోవాలి. సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇందులోనే కొంచెం ధనియాల పొడి అయితే నేను వేసుకున్నానండి. చూడండి ఇవి వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే కొంచెం లైట్‌గా మగ్గనిచ్చాను. తర్వాత ఇక్కడ వాటర్ ఎంత కావాలంటే అంత వాటర్ అయితే వేసుకోవచ్చండి. నేను కొంచెం వాటర్ వేసాను. అలానే నేను ఇలాగా ఆనియన్స్ అవన్నీ ఉడకబెట్టిన దాంట్లో కూడా కొంచెం అయితే వాటర్ అయితే ఉంది. నేను అది పడేయకుండా ఈ కర్రీలోనే అయితే వేసానండి. వాటర్ కూడా వేసుకున్నాను. చూడండి ఇక్కడ వాటర్ కూడా అయితే తగినంత వాటర్ అయితే వేసి కొంచెం అలా ఒక 2, 3 నిమిషాలు అయితే ఉంచానండి. చూడండి ఇలా గరిటెతో కలపెట్టుకుంటున్నా మధ్య మధ్యలో. ఈ విధంగా అయితే నేను 2, 3 నిమిషాలు అయితే కుక్ అయిన తర్వాత కొంచెం ఇలా బెలూన్స్ లాగా వచ్చింది చూడండి బబుల్‌గా. తర్వాత ఇక్కడ కొంచెం జారింది నాకు అప్పటికే కాలుతుంది చెయ్యి. కొంచెం జారింది. మెంతాకు అయితే ఫస్ట్ వేసుకున్నానండి నేను ఈ విధంగా అయితే మెంతాకు వేసుకొని ఇక్కడ మొత్తం అయితే ఈ విధంగా అయితే చూడండి కలుపుతున్నాను. కలిసేలాగా మెంతాకు. పన్నీర్ నేను ఆల్రెడీ అయితే ఒక కడాయిలో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను ఆల్రెడీ పన్నీర్ని అయితే పక్కన అయితే వేయించి పెట్టుకున్నానండి. తర్వాత ఈ పన్నీర్ ముక్కలన్నీ ఈ విధంగా అయితే చిన్న చిన్నగా అయితే చూడండి ఇక్కడ విడివిడిగా అయితే వేస్తున్నాను. ఆల్రెడీ కొంచెం అయితే దూరగా వేయించుకున్నాను. ఈ విధంగా అన్నీ అయితే వేసుకుంటున్నా ఒక్కొక్కటి పన్నీర్ ముక్కలు. చూడండి కొంచెం బాగా తిక్కుగా వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. ఎక్కువ వాటర్ కావాలంటే వేసుకోవచ్చు. లేకపోతే ఇలా అయినా తిక్కుగా కొంచెం అయితే చేసుకోవచ్చు. చూడండి ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గరిటెతో అయితే ఈ విధంగా అయితే కలుపుకుంటున్నా మొత్తం కలిసేంత వరకు.
చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ మటుకు. ఒక్కసారి అయితే మీ పిల్లలకైతే ట్రై చేసి లంచ్ బాక్స్లో అయితే పెట్టండి. చాలా బాగుంటుంది కర్రీ, సూపర్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా అయితే మొత్తం అయితే ఇలా కలుపుకుంటున్నా. తర్వాత ఇక్కడ మెంతి ఆకు అంటే ఆల్రెడీ డ్రై అయింది ఉంటుంది కదండి మెంతి ఆకు, అది కూడా అయితే కొంచెం లైట్గా అయితే నేను వేసుకున్నాను. అలానే కొత్తిమీర కూడా లాస్ట్లో అయితే నేను ఈ విధంగా అయితే వేసుకున్నాను. చూడండి ఇదంతా బాగా కొంచెం తిక్కుగా ఇంతవరకు అయితే ఉంచుకున్నాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. కంపల్సరీగా మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా అయితే చేయండి. కంపల్సరీగా మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్. ఒక లైక్ అయితే ఇవ్వండి, మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందండి. తర్వాత ఇలా కుక్ అయిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి అయితే సర్వ్ అయితే చేసుకున్నాను. చూడండి మొత్తం బౌల్లోకి అయితే తీసుకొని మా పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే నేను పెట్టుకున్నానండి ఆల్రెడీ. ఇలా తీసుకున్న తర్వాత పిల్లలకు స్కూల్కి పంపించే ముందరైతే బాక్స్లోకి అయితే వాళ్ళకైతే పెట్టానండి. సూపర్గా ఉందండి. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్. ఇలాంటి